హాయ్ అండి, అందరికీ నమస్కారం. చాలామంది అడుగుతున్నారు, ఏమైందండి మీ గార్డెన్ 3 నెలల ముచ్చటనా అని. అదేం లేదండి, ఈ మధ్య నేను వీడియోస్ పెట్టట్లేదు, వీడియో తీయడానికి కుదరట్లేదు. కానీ రెగ్యులర్ వర్క్ అయితే జరుగుతూనే ఉంది. ఇది మన టెర్రస్ గార్డెన్, మినీ టెర్రస్ గార్డెన్ అనుకోండి. వేసవికాలం వచ్చేసింది కదా, చాలా వరకు మొక్కల్ని తీసేశాను. ఇదిగోండి, ఇక్కడ చూడండి టమాటా మొక్కలు. ఇవి పాతవే, కొన్ని అక్కడక్కడ కాయలు వస్తున్నాయి. సో ఇవి కూడా పాత టమాటా. ఇవి ఇక్కడ చూడండి, కొన్ని పచ్చిమిర్చి నారు వేసుకున్నా. ఇవి పెడతాను, కొన్ని కుండీలు ఖాళీ చేస్తున్నాను. అలాగే సాయిల్ మిక్స్ కూడా చేసుకుంటున్నా. సో 2-3 రోజుల్లో ఇవి కూడా పెట్టేస్తాను. పచ్చిమిర్చి ఇంకా నారు అక్కడక్కడ వేసుకున్నాను. ఇదిగో చూడండి, ఇక్కడ టమాటా మొక్కలు పెట్టాను అక్కడక్కడ. ఇప్పుడు లేటెస్ట్గా పెట్టిన టమాటా మొక్కలు 10 డేస్ అయిందండి ఇవి పెట్టి. ఇంకా ఉన్నాయి, చూపిస్తాను అండి. ఇవి చూసారా, ఇది లాస్ట్ టైం నర్సరీకి వెళ్ళాను కదా, నర్సరీకి వెళ్ళినప్పుడు తెచ్చుకున్న టమాటా మొక్కలండి. ఒక 4 టమాటా చెట్లు, ఒక 2 వంకాయ మొక్కలు తెచ్చుకున్నా. ఇవి 2 చూడండి, పూలు వస్తున్నాయి, పూలు పిందెలు వస్తున్నాయి. మోస్ట్లీ హెల్దీగానే ఉన్నాయి. వేసవికాలం కదా, సో ఏదో సామెత ఉంది కదా, ఎవరో అన్నట్లు అల్లాడిపోతున్నాయమ్మా అని. సో అలా మన మొక్కలు కూడా అల్లాడిపోతున్నాయి ఎండలకి. సో ఇప్పుడే వాటరింగ్ ఇచ్చాను. ఇవి మిర్చి పాత చెట్లే ఇవి. ఇక్కడ ఇది చూసారా, రేగు చెట్టు అండి, తీసుకొచ్చి పెట్టాను. యాపిల్ బేర్, ఇది ఒక రకమైన యాపిల్ బేరు. వచ్చాక నేను చూపిస్తాను. ఈ వేసవిలోనే పెట్టానండి. ఇదిగోండి, బతికిపోయింది. సో ఇది చూసారా, అల్లాడిపోతున్నాయమ్మా మన మొక్కలు. చూడండి ఎట్లా అయిపోయాయి, డల్గా అయిపోయాయి. ఇప్పుడు వాటర్ ఇచ్చేసరికి మళ్ళీ ఇదిగోండి, మళ్ళీ ఫ్రెష్ అవుతున్నాయి. ఇందాక నేను వచ్చేసరికి చాలా డల్ అయిపోయాయి, వెడల్పోయాయి. ఇప్పుడు మళ్ళీ వాటర్ ఇచ్చాను. ఇక్కడ చూడండి, కొన్ని ఫ్రెష్గా టమాటా మొక్కలు వేసాను. ఇదిగోండి, ఇవి కూడా రీసెంట్గా పెట్టిన టమాటా మొక్కలు. ఇదిగోండి, పువ్వులు వస్తున్నాయి. చిన్నగానే ఉన్నాయి కదా, కానీ జనరల్గా ఏంటంటే ఇంత చిన్న వయసులో ఉన్నప్పుడు మొక్కలు పువ్వులు తెంపేయచ్చు. కానీ ఈ వేసవిలో రావడమే ఎక్కువ. ఇప్పుడు నేను తెంపానంటే ఇంకా మళ్ళీ రావు. సో అందుకని ఈ పువ్వులు ఏం తీయట్లేదు. సో ఇవి కూడా ఒక వారం 10 రోజులు మొక్కలు బాగా పెరుగుతాయి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ కొంచెం మిర్చి నార వేసుకున్నాను, చూసారా. ఇదిగోండి, ఇక్కడ కూడా ఒక టమాటా మొక్క పెట్టాను. ఒకటే మొక్క పెట్టాను ఈ గ్రో బ్యాగ్లో. ఇది పచ్చిమిర్చి నారు. ఇదంతా తీసి సపరేట్గా రీపాట్ చేస్తాను. ఇదిగోండి, ఇది కూడా ఈ వేసవిలో తెచ్చి పెట్టిన మొక్కనే ఇది కూడా. సో ఇది ఇక్కడ చూసారా, పొన్నగంటాకు. ఈ వేసవి కాలంలో ఆకుకూరలు బాగా వస్తాయండి. ఇదిగోండి, ఇక్కడ కొన్ని వంగ మొక్కలు. ఇది స్వీట్ పొటాటో చూడండి. ఇక్కడ కూడా కొన్ని ఆకుకూరలు వస్తాయి. ఇది చూసారా, టమాటా చూడండి, సైజ్ చూడండి. వేసవి కాలం అయినా కూడా ఎంత బాగుంది కదా. ఈ టమాటాలు చాలా చాలా రుచికరంగా ఉన్నాయండి. ఈ తొక్క చాలా పలుచగా ఉంది, గింజలు బాగున్నాయి, పుల్లగా ఉన్నాయి, మంచి టేస్ట్తో ఉన్నాయి. అందుకనే ఇవి విత్తనాల కోసం వదిలేశాను. సో ఇక్కడ చూడండి, తోటకూర, ఇవి అవే వస్తున్నాయి. చూడండి, ఇక్కడ కూడా టమాటా పెట్టుకున్నాను రీసెంట్గా. ఇదిగోండి, ఈ మధ్యలో చూడండి ఆకుకూరలు ఎలా వచ్చేసాయో. వారానికి 2 సార్లు ఆకుకూరలు హార్వెస్ట్ అయితే చేస్తానండి ఇంటి వరకు. ఇదిగోండి, ఇదంతా కూడా ఇక్కడ యాక్చువల్లీ బెండ మొక్కలు వేసాను. ఈ బెండ మొక్కలు ఎండిపోయాయి, వచ్చాయి. ఇవి కూడా కొంచెం హార్వెస్ట్ వచ్చాయి. ఇంకా మేబీ రావు అనుకుంటా, ఇవన్నీ తీసేస్తాను. ఇక్కడ అంతా తోటకూర కూడా వచ్చింది. ఇది కూడా ఈ వేసవికాలంలో మనకి తోటకూర సమృద్ధిగా ఉంది మన గార్డెన్లో. సో ఇది చూడండి, ఇది యాపిల్ మొక్క అండి. ఇది కూడా ఆన్లైన్లో తెప్పించాను. యాపిల్ బేర్ ఒకటి, ఈ యాపిల్ మొక్క ఒకటి ఆన్లైన్లో తెప్పించానండి అమెజాన్లో. చాలా బాగా బతుకుతుందో లేదో అనుకున్నాను ఈ వేసవిలో. సో బతికిపోయింది, చూసారు కదా. చిగుళ్ళు ఇంత కూడా లేకుండే, ఇప్పుడు ఈ చిగుళ్ళు కూడా వచ్చేసాయి, ఆకులు.
సో ఇక్కడ కూడా ఒక టమాటా రీసెంట్గా పెట్టింది ఇది. సో ఇక్కడ కూడా కొన్ని టమాటా చెట్లు పెట్టుకున్నాను. ఇదిగోండి. ఇందులో కూడా ఆకుకూరలు ఉన్నాయి. ఇది చూడండి స్వీట్ పొటాటో. ఇక్కడ కూడా కొంత నారేసుకున్నాను. మేబీ ఇది క్యాప్సికమ్ అనుకుంటానండి. ఇక్కడ కొన్ని బెండ మొక్కలు పెట్టాను. సో ఇవి ఎండకి వద్దా అని అల్లాడిపోతున్నాయి పాపం. ఇక్కడ కొన్ని మిర్చి రీపాట్ చేశాను. ఈ కుండీలో మూడు పెట్టాను పచ్చిమిర్చి. ఇవి కూడా పెద్ద మిర్చి అండి, మంచి. ఇక్కడ చూసారా, ఇది ఎర్రతోట కూర చూడండి. సో ఇక్కడ కొన్ని టమాటా మొక్కలు పెట్టాను చూడండి. ఇవి కూడా ఒక 10 days అయ్యాయండి ఇవన్నీ పెట్టి. సో బాగానే వస్తున్నాయి, బాగానే పెరుగుతున్నాయి. ఈ ఇప్పుడు మార్చిలో ఉన్నానండి, మార్చి మిడ్లో ఉన్నాను. సో ఈ మార్చ్ ఎండింగ్ ఏప్రిల్ వరకు అన్నీ అయిపోతాయి, ఇవన్నీ కాయలు వచ్చేస్తాయి. మనం హ్యాపీగా హార్వెస్ట్ చేసుకోవచ్చు. ఇదిగోండి ఇక్కడ కూడా ఒక టమాటా మొక్క పెట్టాను. తొట్టిలో 2-3 పెట్టాను కానీ పోయాయండి. ఇదిగోండి ఇక్కడ ఒకటి ఉంది. ఇది ఎండకి పాపం చూడండి. ఇక్కడ కొన్ని ఆకుకూరలు ఉన్నాయి. ఇక్కడ కూడా టమాటా పెట్టాను రీసెంట్గానే. ఇక్కడ కూడా ఆకుకూరలు వచ్చాయి. ఆకుకూరలు అయితే మనకి వద్దంటే వచ్చేస్తున్నాయి మన గార్డెన్లో. సో ఇవి పాత టమాటాలు చూడండి, ఇంకా 1-2 టమాటాలు వస్తున్నాయి. మిర్చి మొక్క ఇది కూడా తీసేయాలి. ఇక్కడ చూడండి పల్లీలు, ఇవి పాత టమాటా మొక్కలు. ఇవి కూడా చూడండి మొత్తం ఎండిపోయి ఉండే, చాలా ఇట్లా ఎండిపోయి ఉండే. మొత్తం అంతా ప్రూనింగ్ చేశాను. సో ప్రూనింగ్ చేశాక మళ్ళీ చిగుళ్ళు వచ్చి ఇవ్వండి చూడండి పువ్వులు వస్తున్నాయి. ఇవ్వండి ఇక్కడ అంతా పువ్వులు వచ్చాయి చూడండి. ఇక్కడ కొద్దిగా గోంగూర. ఇందులో కూడా టమాటా పెట్టాను అప్పుడు. ఇదిగోండి చూడండి ఎండలకి ఎలా అయిపోతున్నాయో, అల్లాడిపోతున్నాయమ్మా మన మొక్కలు. సో ఇది చూసారా, ఇది రబ్బర్ ప్లాంట్ అండి. చూడండి చిన్న మొక్క పెట్టాను, మన గార్డెన్లోకి వచ్చిన తర్వాత ఇంత పెద్దగా అయింది. సో ఇది మన గార్డెన్. సో ఇంకా కొన్ని ఉన్నాయి, చూపిస్తాను రండి. ఇది మన గులాబీ, పింక్ గులాబీ, ఇది రెడ్ గులాబీ. ఇక్కడ కొన్ని కనకాంబరం. ఇవి చూసారా అడీనియం అండి, ఇయర్ అంతా పూస్తూనే ఉన్నాయి. లాస్ట్ టైం కూడా చూసారు కదా, ఫుల్ చెట్టు నిండా పువ్వులు వచ్చాయి. ఇప్పుడు కూడా ఉన్నాయి చూడండి, వేసవి కాలంలో కూడా. ఇక్కడ ఒక పల్లి, ఇది ఏ మొక్క చెప్పగలరా? జెడ్ ప్లాంట్ అండి. ఇది కూడా హెల్దీగా వస్తున్నాయి. ఇక్కడ కూడా ఒక జెడ్ ప్లాంట్. ఇంకా కొన్ని టమాటా మొక్కలు చూడండి. ఈ చిన్న తొట్టిలో 2 మొక్కలు పెట్టాను. యాక్చువల్లీ ఒకటి పెడితే చాలు సరిపోయేది, 2 పెట్టాను. చూద్దాం వస్తున్నాయి. ఇవి కూడా పువ్వులు వస్తున్నాయి చూడండి. ఇప్పుడైతే పువ్వులు కానీ ఆకులు కానీ కట్ చేయదలుచుకోలేదు, ఎందుకంటే వేసవిలో రావడమే ఎక్కువ. మళ్ళీ వాటిని కట్ చేసామంటే పాడైపోతుంది. చూడండి ఇక్కడ నేను కిచెన్ వేస్ట్ ఇది. ఇక్కడ చూడండి, ఇది ఒక 24x24 గ్రో బ్యాగ్. ఇందులో అంతా చెత్త గిత్త అంతా మట్టి గిట్టి అంతా వేసి పెట్టాను. సో ఇందులో చూడండి కొన్ని పచ్చిమిర్చి వచ్చాయి. ఇది టమాటా మొక్క అదే వచ్చిందండి వాలంటరీగా. ఇది తోటకూర చూడండి ఎంత హెల్తీగా వచ్చిందో. ఇది దోశ అనుకుంటాను, పప్పు దోశ. చూడండి మనం పెట్టిన వాటికంటే అవి వాలంటరీగా వస్తే ఎంత హెల్తీగా ఉంటాయి చూడండి. సో ఇదంతా కిచెన్ వేస్ట్లో వచ్చిన మొక్కలే. ఇది ఒక అడీనియము చూడండి మొగ్గలు. ఇది డబుల్ పెటల్ అడీనియము. ఇక చూడండి ఇక్కడ ఒక టమాటా మొక్క పెట్టాను. ఇందులో 2-3 పెట్టాను, ఒకటి బాగా వస్తుంది. ఇదేంటో తెలుసా అండి, ఎవరి గార్డెన్లోనూ మీరు ఇంతవరకు చూసుండరు. సో ఇది మన దర్భ అండి. అన్నిటికీ శుభకార్యాలకు అశుభకార్యాలకు వాడతాం కదా. సో ఆ దర్భ ఇది. మొన్న గ్రహణం రోజు కూడా నాకు బాగా పనికొచ్చింది. సో ఇక్కడ ఒక పల్లి చెట్టు, పల్లి మొక్క. సో ఇక్కడ చూడండి ఇవి పాత వంగ మొక్కలు. చూడండి ఎంత హెల్తీగా వచ్చి చాలా కాయలు. ఇది చూసారా చూడండి కాయలు. ఇదిగోండి ఇక్కడ ఒక కాయని విత్తనాలకు వదిలేసాను.
సో ఇది చూడండి, తమ్మ చెట్టు, చెమ్మ చెట్టు అంటారు. ఇదిగోండి పాలకూర కూడా విత్తనాలు వచ్చాయి చూడండి. ఇవి విత్తనాలకు వదిలేసాను. సో ఇక్కడ తోటకూర, సో ఇక్కడ కూడా చూడండి పచ్చిమిర్చి. ఈ వంకాయ చెట్లు చూడండి, పాత వంకాయ చెట్లు చూసారు ఎన్ని పువ్వులు వచ్చాయో ఒక్కొక్క చెట్టుకి, ఒక్కొక్క కొమ్మకి. సో ఇలా వచ్చాయి. ఇందులో కొంచెం బంతినార వేశాను కానీ రాలేదండి. ఇందులో చూడండి, ఇది కూడా ఒక పాత వంగ చెట్టు. ఇది ఈ కుండి మొత్తం వంగ మొక్కలు ఉన్నాయి, పాత వంగ మొక్కలు. ఇది చూసారా నిమ్మ చెట్టు అండి, టేబుల్ నిమ్మ. ఆల్రెడీ కాయలు తెంపాను. ఇది రీసెంట్గా 1 month అయింది పెట్టి. ఇదిగోండి మళ్ళీ పువ్వులు వచ్చి కాయలు వచ్చాయి, ఇవి వస్తున్నాయి. ఇవి ఆల్రెడీ కాయలతో ఉన్న మొక్కనే తీసుకొచ్చాను. సో బతికి మనకి కాయలు కూడా ఇస్తున్నాయి. ఇది చూడండి ఆకుకూరలు. సో ఇక్కడ చూడండి కొన్ని బెండ మొక్కలు పెట్టాను. ఇవి కూడా పాపం ఎండకి తట్టుకోలేకపోతున్నాయి. కొద్దిగా ఫర్టిలైజర్ ఇద్దాము. సో ఇక్కడ మ్యాంగో, ఇది మామిడి చెట్టు అండి, రీసెంట్గా పెట్టింది కానీ ఇది ఎండిపోయింది చూసారా. సో మనం 2-3 మొక్కలు పెట్టుకుంటే అందులో ఒకటైనా బ్రతుకుతుంది. సో వేసవి కాలంలో మొక్కలు పెట్టుకోకపోవడమే బెటరు. కానీ మనకి మొక్కల ప్రేమికులం కదా, మనం ఉండలేము మొక్కలను చూసామంటే. నర్సరీకి వెళ్ళామంటే ఏదో ఒక మొక్క పట్టుకొస్తాం కదా. సో అలానే ఇవి కూడా తీసుకొచ్చాను. ఇది కూడా చూడండి మామిడి చెట్టు బాగానే బతికింది. ఇదిగోండి ఇక్కడ చిగుళ్ళు కూడా వచ్చాయి, చిగుళ్ళు వస్తున్నాయి. కానీ ఇదిగోండి ఆకులన్నీ నల్లగా అయిపోయాయి. ఎందుకయ్యాయో మీకేమైనా తెలిస్తే కామెంట్ ద్వారా తెలియజేయండి. ఓకే, సో ఇదండి మన టెర్రస్ గార్డెన్ అప్డేట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్తే. మినీ టెర్రస్ గార్డెన్ రీసెంట్గా 2 months అయింది పెట్టి. చూసారు కదా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్తే, బాయ్.